హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు కోనంగి ఎంటర్టైన్మెంట్స్. సో ఈ రోజు ఖైరతాబాద్కి వచ్చేసాను. మరి మన మహాగణపతి ఖైరతాబాద్ బడా గణపతి ఎక్కడి వరకు తయారయ్యారు, ఏంటి ఈ రోజు అప్డేట్స్ ఏంటో తెలుసుకుందాం. వచ్చేసేయండి. సో చూశారు కదండి, మన బడా గణపతిని చూసినట్లయితే ఆయన మొత్తం అవతారం అయితే రెడీ అయిపోయింది. సో మనం డైరెక్ట్ గా గణపతిని చూసినట్లయితే ఇన్ని డేస్ వర్క్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ మనం ఇప్పుడు చూసినట్లయితే డైరెక్ట్ గా సాక్షాత్తు మనం రియల్ గా గణపతిని చూసినట్లుగానే అనిపిస్తుంది. ఎందుకంటే ఇన్ని రోజులు మనము ఆ వెల్డింగ్ వర్క్స్ లో ఏదైతే మెష్ చేసి ఆ విధంగానే మనం గణపతి యొక్క ఆకారం మాత్రమే చూసాము. ఇప్పుడు ఏకంగా మట్టితో గణపతి అయితే తయారైపోయారు. సో సాక్షాత్తు నిజంగా మహాగణపతిని చూస్తున్నంత ఫీలింగ్ లో ఉందన్నమాట. సాక్షాత్తు నిజంగా మన బొజ్జ గణపయ్య ప్రత్యక్షంగా ఇక్కడ ప్రతిష్టాపన అయినట్టుగానే ఆయన నిజంగా ఇక్కడికి వచ్చినట్టుగానే కనిపిస్తున్నారు. సో ఇప్పుడే ఇలా ఉన్నారు అని అంటే ఆయనకి ఇంకా మొత్తం వర్క్ అంతా అయిపోయినాక, పెయింట్స్ వేసినాక అసలు ఇంకా ఆయనను చూడడానికి కూడా మనకి రెండు కళ్ళు సరిపోతాయో లేదో చూద్దాం. అండ్ మన గణపయ్య ఈసారి 2024 లో వాళ్ళు స్టార్ట్ చేసి 70 సంవత్సరాలు అవడంతో 70 అడుగుల మహాగణపతిని అయితే వాళ్ళు ఖైరతాబాద్ గణపతిని అయితే పెడుతున్నారన్నమాట. సో అదే కారణంగా మనకి 70 అడుగుల గణపతితో పాటు మనకి సైడ్స్ లో ఉన్నటువంటి అమ్మవార్లు అటువైపు ఇటువైపు కూడా అమ్మవార్లు కూడా తయారైపోయారన్నమాట. సీతారాములు అటు పక్కన ఈ విధంగా మనకి మొత్తం అయితే మట్టితో మొత్తం మన ఎకో ఫ్రెండ్లీ గణపయ్యలు దేవుళ్ళు అందరూ తయారైపోయారు. అండ్ మనం కింద మన గణపయ్య పాదాల దగ్గర చూసినట్లయితే మూషికం, ఆయన 70 అడుగుల మూషికానికి 70 అడుగుల గణపయ్యకి మూషికం కూడా దానికి తగ్గట్టుగా మన గణపతి మహాగణపతికి తగ్గట్టుగా మూషికాన్ని అయితే పెట్టారు. అండ్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఆ మూషికం కూడా ఎంత క్యూట్ గా భగవంతుడి పైన భక్తితో ఎంతో శ్రద్ధగా ఆయన దర్శనం చూసుకున్నట్టు, ఆయన సేవలో ఉన్నట్టుగా చిట్టి ఎలుకలాగా భలే చక్కగా పెట్టారన్నమాట. అండ్ ఆ ఎలుక ఆ భక్తిని అంటే గణపయ్య పైన ఉన్నటువంటి భక్తిని అయితే శ్రద్ధ, ఆ భక్తి సేవ అదంతా కూడా ఆ మూషికంలో కనిపిస్తుంది. అండ్ పక్కనే చూసినట్లయితే శ్రీ సీతారాముల వారు అన్నమాట. ఆయన చక్కగా విల్లుని పట్టుకొని చాలా చక్కగా ఒక దగ్గర నిల్చున్నట్టుగా బాగా సృష్టించారు సీతారాముడిని. అండ్ ఇటుపక్క రైట్ సైడ్ చూసినట్లయితే మూషికంకి పైన రైట్ సైడ్ చూసినట్లయితే మనకి రాహుకేతులు కూడా ఉన్నారండి. సో ఈ విధంగా మనకి చక్కగా ఈసారి 2024 లో గణపతిని అయితే చాలా అంటే చాలా అద్భుతంగా తయారు చేయబోతున్నారని చెప్పొచ్చు. అండ్ గణపయ్యకి రెండు వైపులా చూసినట్లయితే గణపయ్య కుడి వైపు ఏమో శ్రీనివాస కళ్యాణం జరుగుతున్నటువంటి, సో ఇక్కడ చూసినట్లయితే మన స్వామివారి యొక్క కుడివైపు శ్రీనివాస కళ్యాణం లాగా ఇక్కడ మనకి స్వామివార్లను అయితే పెడుతున్నారు. అండ్ మధ్యలో చూసినట్లయితే ఆ శ్రీనివాస కళ్యాణం జరిపిస్తున్నటువంటి మధ్యలో ఎవరైతే ఉన్నారో ఆయన సముద్రుడు అన్నమాట. ఈ విధంగా కొత్త కాన్సెప్ట్ తో ఒక మంచి కళ్ళనిచ్చే విధంగా శ్రీనివాస కళ్యాణం ఏ విధంగా జరుగుతుందన్న ఒక కాన్సెప్ట్ తో మాత్రం ఈసారి ఖైరతాబాద్ బడా గణపతి దగ్గర అయితే ఒక మంచి కాన్సెప్ట్ ని తీసుకొచ్చారని చెప్పొచ్చండి. సో ఈ విధంగా మన బడా గణపతి ఖైరతాబాద్ బడా గణపతి స్వామి వారిని అయితే నాకైతే నిజంగా ప్రత్యక్షంగా మన వినాయకుడిని చూసినట్లే అనిపిస్తుంది అండి. అంత చక్కగా ఉంది. అంటే ఉట్టి మట్టితో గణపతిని తయారు చేసినందుకే అంత కళ అంత అందంగా కనిపిస్తున్నారు. సో మనకి ఇంకా పెయింట్ వేసి మొత్తం ఫినిష్ అయ్యాక మనకు నిజంగా సాక్షాత్ గణపయ్య ఇక్కడికి వచ్చి కూర్చున్నారేమో అన్న విధంగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ గణపతికి కింద రైట్ సైడ్ రాముల వారు ఉన్నారు. అండ్ లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే రాహుకేతుని కూడా పెట్టేశారు. అండ్ స్వామి వారికి రైట్ సైడ్ శ్రీనివాస కళ్యాణం కాన్సెప్ట్ లో మధ్యలో సముద్రుడు నిల్చుని శ్రీనివాస కళ్యాణం జరిపిస్తున్న కాన్సెప్ట్ అయితే వచ్చేసారు. అండ్ స్వామి వారికి ఎడమ వైపున శివపార్వతులు అన్నమాట, శివపార్వతుల కళ్యాణము. సో అక్కడ ఇంకా వర్క్ జరుగుతుంది, అక్కడ ఇంకా ప్రాసెస్ కంప్లీట్ అవ్వలేదు. ఆ వీడియో చూపించకూడదని చూపించట్లేదు. కాకపోతే ఈసారి కాన్సెప్ట్ మాత్రం అక్కడ శివపార్వతుల కళ్యాణం కాన్సెప్ట్ అన్నమాట. సో ఈ విధంగా మనకి 2024 లో ఖైరతాబాద్ బడా గణపతి 70 సంవత్సరాలు ముగించుకోవడం కారణంగా మంచి కొత్త కాన్సెప్ట్స్ తో మంచి స్వామివార్లను అయితే ఇక్కడ తయారు చేసి చూపిస్తున్నారు. మరి మొత్తంగా ఇంకా అప్డేట్స్ లోకి వెళ్తే పెయింట్ అదంతా అయ్యాక ఎలా ఉంటుందో అప్పుడు చూద్దాం. సో ఇవ్వండి ఈ రోజు మన బడా ఖైరతాబాద్ గణపతి యొక్క అప్డేట్స్. మరొక వీడియోలో ఇంకా రేపటి వీడియోలో ఇంకా ఎన్ని తయారు చేస్తారు, ఏమేమి వర్క్ అంతా ప్రాసెస్ అవుతుంది అనేది రేపు చెప్తాను.